మీకు అర్థమైందా? అత్తరు బుడ్డి అంటే ప్రార్థన. ప్రార్థన తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేసిందామా? అత్తరుతో ఆయన అభిషేకించింది. అభిషేకించిన తర్వాత ఏం చేసిందంటే కన్నీరు కార్చింది, ప్రార్థన చేసింది. ఆ కాళ్ళ మీద, ఆ పాదాల మీద అన్ని కన్నీరంతా కార్చి తల వెంట్రుకలతో తుడిచింది ఆయన పాదాలు. అట్లా ఉండాలి మనం. అట్లా ఉంటే అది ప్రార్థన అంటే. అందుకే ఈ రోజు వరకు కనుక, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ అత్తర వాసనతో నిండిన ఇల్లు ఎవరిది అంటే మరియమ్మ గారిది. మరియమ్మ గారి ఇల్లు అత్తర వాసనతో నింపబడింది. ఈ రోజు నీ ఇల్లు అత్తర వాసనతో నింపబడుతుందా? సారాయి వాసనతో నింపబడుతుందా? హల్లెలూయా. చాలా